తల్లి నమస్తే అండి. నేను చెప్పేది ఒకటి వినండి బాగా. ప్రతి ఒక్కరూ కూడా మీ ఊర్లోనే దేవాలయం ఉంటుంది, ఏదో ఒక దేవాలయం వెళ్ళి చక్కగా ఆ గుడి చుట్టూతో 11 ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు చేసి 21 ప్రదక్షిణాలు చేసి ఒక టెంకాయ కొట్టి నాయన మా బాధలు ఏంటని చెప్పి చక్కగా మొరబెట్టుకొని ఆడ వేడుకున్నారనుకో, అదే మనకి ఆ భగవంతుడు ఏదో కొరమిస్తాడు. అలాగే 10 రాళ్ళల్లో ఒక రాయి ఇసిరితే ఎలాగైతే తగులుద్దో, మనం పదే పదే వేడుకున్నామనుకో ఆ భగవంతుడు మనకి, ఆ భూదేవి తల్లి, ఆ సరస్వతి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. మీరు దైవంతో నోటి శుద్ధితో, ఇంటి శుద్ధితో, ఒంటి శుద్ధితో. ఇంటి శుద్ధి అంటే ఏంటి తెలుసా? శుభ్రంగా ఉండాలి. ఇల్లు బూజు ఉండకూడదు, ఎప్పుడు ఇల్లు కచ్చాడుగా ఉండకూడదు. అది బిల్డింగ్ అవసరంలా, ఒక్క 4 తాటాకులు కప్పుకొని నెత్తి మీద నీడకుండా కూడా శుభ్రంగా ఉండాలి ఇల్లు. ఒంటి శుద్ధి తెలుసా? స్నానం చేయమంటాం అంతే. అంటే మేము చేయలేస్తామంటారు ఒకవేళ స్నానాలే పోవాలి అంటే వెళ్ళిపోతుంది దేవాలయం అంటే వెళ్ళకూడదు. నోటి శుద్ధి అంటే ఏంటి తెలుసా? వీడు ఎప్పుడు నాశనం కావాలని కోరుకోకూడదు మనం. అర్థమైందా? వాడు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి అని కోరుకున్నాం అనుకోండి, మనకు కూడా అదే ఎక్కువ వస్తుంది. వాడెప్పుడు పోవాలి, వీడెప్పుడు పోవాలి. ఏంది తల్లి కొడుకుని, మొగుడిని, పెళ్ళాలని ఎడదీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? అది నా విషయంలో జరిగింది ఏంటి. అలాగే విడదీసిన వాళ్ళు భగవంతుడు అనేవాడు చూస్తాడు, ఆ భూదేవి చూస్తుంది. మన కన్నీరు విషం కంటే పవర్ కలిగింది తెలుసా మీకు ఆ విషయం? విషం కూడా చాలదు, అంత పవర్ కలిగింది మన కన్నీరు. అంత కన్నీరు అనమాట. మన కన్నీరులో అంత విషం కంటే ఉసురు తగిలిందంటే వాళ్ళ కుటుంబాలు పిల్ల తరంతా తగులుతాయండి. నేను చూస్తున్నానుగా. అర్థమైందా? మీకు దండాలు పెట్టకూడదు. ప్రతి ఒక్కళ్ళకి, చిన్నలకి పెద్దలకి చెప్పేది ఏంటంటే, మన సంగతి తీసి పక్కన పడండి, ఎదురు బాగుండాలని కోరుకోండి. అర్థమైందా? అప్పుడే మనకు భగవంతుడు ఇస్తాడు వరం. అంతేగాని వాడు బావాలి, మనం రావాలి పైకి అంటే అది కుదరన పని. ఒక్కొక్కరు చూడండి, పొలాలు అమ్మేసి ఉంగరాలు, బ్యాచ్ లైటు, అబ్బో ఇగో 4 చైన్లు, బుల్లెటు, కారు, గుర్రాలు, ఇవన్నీ భగవంతుడు అంతా ఇచ్చేయమని చెప్పలా. ఆనందపడండి ఉండదంటూ. కానీ నేను వేసుకున్నాను, నువ్వేంట్రా ఎదవా, నీదేముందిరా అని వేళాకోళాలు చేయకూడదు. మీరుంటే మీ వేషం మీరు వేయండి, మీ నటన మీరు చేయండి. అలాగే ఇప్పుడు కళాకారులు ఉన్నారండి, మానవుని ఉత్సాహపరుస్తూ ఉన్నారు. సినీ నటులు ఉన్నారు. ఏంటి పేర్లు అందరూ చెప్పకూడదు, ఒకళ్ళు చెప్తే మళ్ళీ కోపాలు వస్తాయి. ఏంటి అందరూ ఉన్నారు, చిన్నల కానించి పెద్ద వరకు. ఏంటి హీరోలు, హీరోయిన్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళదొక కళ. ఇప్పుడు ఈ పాటలు పాడుతున్నారు, దేవుడి పాటలు, భక్తి పాటలు. మధుప్రియ గారు, మంగళి గారు, ఏంటి బిత్తిరి సత్యబాబు గారు పాడుతున్నారు. ఇంకా ఉంటారు గాయకులు. అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నా వీడియో చూసి ఆహా ఓకే బాగున్నారు, బాగా చేస్తున్నారండి అని ఒక్క మాట చెప్తే చాలు. నాకు అదే సంతోషం. అదే నాకు భగవంతుడు ఇచ్చిన వరం. భగవంతుడు మీలో నుంచి వస్తాడు, ఎక్కడి నుంచో రాడు. భగవంతుడు చెయ్యప్పుడు మనకి బాగా చెప్పడు. నువ్వు మంచివాడురా అని చెప్తే వాడే భగవంతుడు, తెలుసా? అది ఒకటి తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పాడి పంటలతో, పిల్ల పాపలతో, తాత భామలతో 1000 ఏళ్ళు ఆనందంగా, శుభ్రంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందం విరజల్లుతా అలాగ ఉండాలని, దీపావళి రోజు ఎలాగైతే జిలుగు వెలుగుతుంటుంది అలా ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. కొన్ని పాపాలు, విషం మాటలు కూడా మనకి తుడిచేస్తాయి అన్నమాట. నా వీడియో చూడండి, ఓకేనా? జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ వల్ల ధన్యవాదములండి. నా వీడియో కూడా మీరు కనిపెట్టి చక్కగా ప్రపంచానికి అందజేస్తున్నారు. మీ ఛానల్ ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాను. జై నాగు. నా తండ్రి నాగుకి జై, నాగలోక శంకరుడికి జై, భగవతి మహాయా, ఓం తల్లి మాతాకి జై, ఓం భగవతి మహాయా, ఓం కామాఖ్య తల్లి మహాయా, మమగన్నమ్మ తల్లికి జై, అమ్మలగన్నమ్మకి జై, ఓం భగవతి మహాయా.
भगवते नमः लोखण्डेश्वराय नमः ॐ भगवते नमः अमूर्ते अमूर्तेशाणी अमूर्तेश्वरी वर्षिणी कुरकुरु स्वाहा लोकंडेश्वराय नमः नमो आदिशेषाय ओम भगवते नमः ओम तल्ली माता की जय अम्मलगन्नम्मा की जय जय माता जय तल्ली ओम भगवते नमः।